ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదుము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ చదివిన వాక్య భాగంలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. వాచ్మన్ ని అనేటువంటి గొప్ప దైవజనుడు ఎఫెసీయులకు రాసిన ఈ పత్రిక మీద ఆయన రాసిన పుస్తకంలో ఒక 3 మంచి మాటలు రాశాడు. ఏమిటంటే, ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన మాటలు వాచ్మెన్ ని తన యొక్క పుస్తకంలో ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక గురించి రాస్తూ ఆయన రాసిన 3 మాటలు ఏంటంటే, సిట్, స్టాండ్, వాక్. అంటే కూర్చోవాలి. 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. సిట్. మనం ఎక్కడ కూర్చోవాలి? ఆయనతో కూడా కూర్చోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేస్తే స్టాండ్. 6వ అధ్యాయము 12, 13 వచనాలు. మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును కవచమును ధరించుకొనుడి. నిలవబడినట్లు స్టాండ్. ఎవరికి వ్యతిరేకంగా నిలబడాలి? దుష్టునికి వ్యతిరేకంగా నిలవబడాలి. చూడండి ఎంత చక్కని మాటలు రాశారు ఆయన. ఆయనతో పాటు మనం కూర్చోవాలి. అలాగే ఈ భూమి మీద ఉన్నప్పుడు దుష్టునికి వ్యతిరేకంగా మనము నిలవబడాలి. 3వదిగా క్రీస్తుతో కలిసి నడవాలి, వాక్ కదా. మనం చదివిన 4వ అధ్యాయము 15వ వచనంలో అదే. అన్ని విషయంలో ఎదగడం అంటే నడవడము అని అర్థం. ఈ 4:15 ఏమనంటే, మనం అన్ని విషయములలో చెప్పండి ఎవరి వలె మనం ఎదగాలి? క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో మనము ఎదగాలి. అంటే అన్ని విషయాల్లో మనము నడవాలి. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో. అయితే మనము చదివినటువంటి వాక్యం ఆధారం చేసుకొని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక 7 నడకలు ఉన్నాయి. ఎన్ని నడకలండి? 7 నడకలు ఈ పత్రికలో ఉన్నాయి. అన్నీ మనము చెప్పుకోవడానికి సమయము లేకపోయినప్పటికీ ఎన్నైతే ప్రభు మన ముందు ఉంచబోతున్నాడో ఆ యొక్క నడకలన్నీ కూడా మనము నేర్చుకుందాం. ఒకవేళ మనము వేటిని విడిచిపెట్టాలో వాటిని విడిచిపెడదాం. వేటిని మనము ధరించుకోవాలో లేక ఏ మార్గాల్లో మనం నడవాలో, ఏ మార్గాల్లో నడవాలని ఆయన మనకు వ్యతిరేకిస్తున్నారో ఆ మార్గాల్లో నడుస్తూ, ఏ మార్గాలు మనం విడిచిపెట్టాలి అని దేవుడు మాట్లాడుతున్నారో ఆ యొక్క మార్గాలు మనం విడిచిపెట్టి ఏం చేయాలి అంటే, మనం ఆయనతో కూర్చుందాం, మనము దుష్టునికి వ్యతిరేకంగా నిలబడదాం, ఆయన వలె మనము నడుచుకుందాం. రండి, ఈ 7 నడకల్లో ఒక 2 నడకలు మనము నడవకూడనివి ఉన్నది. మిగిలిన 5 కూడా మనం నడవవలసిన నడకలు ఉన్నాయి. ముందు ఆ 2 నడకలు కూడా మీకు తెలియచేస్తాను. వాటి ప్రాముఖ్యత ఇప్పుడైతే లేదు కానీ మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అవి చాలా ప్రమాదకరమైనటువంటి నడకలు కూడా. రండి, మనం ఆలోచన చేసినట్లయితే ముందు మనము నడవకూడని 2 నడకలు ధ్యానం చేద్దాం. 2వ అధ్యాయము 2వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. మీరు వాటిని చెయ్యొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఈ వచనం నాకేమి నేర్పిస్తున్నాయనంటే అవిధేయత నడక. ఏ నడక చెప్పండి? ఇది అవిధేయత నడక.
మీరు వాటిని చేస్తున్నారు. వేటిని మీరు చేస్తూ నడుస్తున్నారు అంటే మొదటి వచనములు ఆయన అంటున్నాడు చూడండి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు బయట వాళ్ళరా. అంటే మీరు వాటిని చేస్తున్నారు. వేటిని అంటే మీరు చూడండి, అక్కడ లోకమును, సాతాను, అలాగే పాపమును, శరీర ఆశలను మీరు అనుసరించి మీరు నడుచుకుంటున్నారు అని అదే అన్నాడు కదండి. మునుపు మీరు వీటిని చేస్తూ మీరు నడుస్తారు. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మీరు నడుస్తున్నారు. ఈ ప్రపంచ ధర్మం ఏమిటి అంటే మొదటి వచనంలో అన్నాడు, అపరాధముల చేత మీరు పాపముల చేత మీరేమన్నారు అంటే చచ్చి మీరు ఉన్నారు. అంటే మీరు వాటికి లొంగి మీరు బ్రతుకుతున్నారు. ఇది అవిధేయత నడక. మీరందరూ కూడా, మనమందరము కూడా ప్రియమైన వాళ్ళరా, దేవుని ఎద్దకు రాకముందు, దేవుని పిల్లలు కాకముందు మనమంతా సృష్టికర్తను విడిచిపెట్టి మనము సృష్టిని పూజించి దేవునికి మనము అవిధేయతను కనపరిచిన వారమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు అవునన్నా కాదన్నా, మీరు గ్రహించినా గ్రహించకపోయినా మునుపు మనమందరము కూడా ఈ నడక నడిచిన వారమే. మనమందరం ఏం చేశామట? ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనం నడుస్తూ ఉన్నాము. వాయుమండల సంబంధమైన అధిపతి అనగా సాతాను వారి యొక్క క్రియలకు, వారి యొక్క పద్ధతులకు మనము లొంగి బ్రతుకుతా వచ్చాం. ఇది అవిధేయత నడక ఇది. కాబట్టి మీరు ఆ నడక మీరిక నడవద్దు, మీరు విడిచిపెట్టండి. ఆ గతించిన కాలమే చాలు. మీరు ఆయన ఎరగక ముందు నడిచేటువంటి నడక, ఆయన ఎరగక ముందు మీరు చూపించేటువంటి అవిధేయత, ఇప్పుడు మీరు అది చూపించడానికి అవకాశము లేదు. ఎందుకు లేదంటే మనమందరము కూడా క్రీస్తు రక్తములో మనము కడగబడిన వారము, ఆయనతో కూర్చుండవలసిన వారము, మనము దుష్టునికి వ్యతిరేకముగా నిలవబడవలసిన వారము, ఆయన వలె మనము నడవలసిన వారము. సో కాబట్టి అవిధేయత నడక మీరు విడిచిపెట్టండి అన్నారు. రెండవ నడకను మనం చూద్దాం ప్రియమైన వాళ్ళరా. 4వ అధ్యాయము 17వ వచనములో రాయబడిన మాట. కాబట్టి 17 కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. మొదటిది అవిధేయత నడక, రెండవది అన్యజనుల నడక కదండి. అన్యజనుల నడక వారు ఎటువంటి వారట? వెంటనే 18వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. వారైతే ఎవరైతే అన్యజనులైతే, అర్థమైందండి, అన్యజనులైతే అంధకారమైన మనసు గలవారై అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు పరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక మీరు అన్యజనుల వలె మీరు నడవద్దు. వారు ఎటువంటి నడత నడుస్తున్నారట? ఆ యొక్క వచనాన్ని మనం విడదీస్తే మొదటిగా మనం చూస్తే అంధకారమైన మనసు కలిగిన వారు. ఎవరు వారు? అవిధేయత చూపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, లేకపోతే అన్యజనుల నడక ఎవరైతే నడుస్తున్నారో వారి యొక్క మనసు ఎటువంటిదట? అంధకారమైన మనస్సు. అంత మాత్రమే కాదండి, ఆ యొక్క అజ్ఞానం ఎందుకు వచ్చింది? అంధకారమైన మనసు ఉంది. అంధకారమైన మనసు ఎందుకు వచ్చింది? ఈ యుగ సంబంధమైన దేవత వారి యొక్క మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేసింది. కాబట్టి వారి యొక్క హృదయము, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు ఏమైపోయినాయంటే అంధకారమయమైపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క అంధకారమైన మనస్సు వారిని ఏమి చేస్తున్నాయంటే హృదయ కాఠిన్యములోనికి నడిపించింది. ఆ హృదయ కాఠిన్యం ఏమి చేసినాయానంటే వాళ్ళు అజ్ఞానాన్ని కలిగించింది. ఆ అజ్ఞానం ఏమి చేసినాయానంటే దేవుని వలన కలుగు జీవములో నుంచే వేరుపరిచేసింది. ఎంత భయంకరమో. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాయానంటే అన్యజనుల వలె మీరు నడవద్దు. వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క విధి విధానాలు మీరు పాటించద్దు. ఎందుకంటే వారిది అంధకారమైన మనస్సు, వారి యొక్క హృదయము కాఠిన్యమైనది, వారి హృదయము అజ్ఞానముతో వెళ్ళిపోయింది. సో కాబట్టి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిత్య జీవము నుంచి వారు వెళ్ళిపోయారట, వేరు పడిపోయి వారి మనస్సుకు కలిగిన ఏనడుతుంటున్నది వ్యర్థత. ఈ యొక్క అన్యజనుల యొక్క నడక ఎలా ఉంటుందంటే అది వ్యర్థమైనటువంటి నడక. అలా మీరు నడుచుకోవద్దు.
మీరు అవిధేయులుగా ఉండద్దు, మీరు అవిధేయత కలిగి నడవద్దు, అలాగే అన్యజనుల వలె కూడా మీరు నడవద్దు. ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మీరు వెలిగించబడిన వారు అంటున్నాడు. మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. మొదటి అధ్యాయం 17వ వచనంలో, మరియు మీ మనోనేత్రములు ఏం చేయబడ్డాయట? వెలిగింపబడినందున. చాలండి. ఇప్పుడు మీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మీరు వెలిగించబడిన వారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు మీరు నూతన పరచబడ్డారు. యేసుక్రీస్తునందు మీరు నూతన పురుషులు. యేసుక్రీస్తునందు మీరు రాజులైన యాజక సమూహము. ఇప్పుడు దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు, దేవునికి మీరు సత్యమైన జనాంగము. కాబట్టి ఇక మీరు అవిధేయత నడక మీరు నడవడానికి వీలు లేదు. అన్యజనుల వల్లే మీరు నడవడానికి వీలు లేనే లేదు. మీరు వాటిని విడిచిపెట్టారు. మీరు ఆచార క్రైస్తవులుగా మీరు ఉండొద్దు. క్రైస్తవ్యం అంటే ఏంటి చెప్పండి? టైంకి చర్చకు వచ్చి టైంకి ఇంటికి వెళ్ళిపోవడమా క్రైస్తవ్యం అంటే? మరి ఏంటి క్రైస్తవ్యం అంటే? ప్రియమైన అన్నారా? క్రైస్తవ్యం అంటే ఆయన ఎంత పవిత్రుడో నీకు అర్థం కావాలి, నీకు ఎంత పాపాత్ముడో నీకు అర్థం కావాలి. యెషయా అదే అన్నాడు కదండి, అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పదవులు కలిగిన వాడు. ఎప్పుడు అపవిత్రమైన పదవులు కలిగిన వాడు అన్నాడు? దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవాది దేవుడు పరిశుద్ధులైన దేవుడిని చూసినప్పుడు, ఆ న్యాయవంతుని యథార్థవంతుని నీతివంతుని చూసినప్పుడు యెషయా ఏమన్నాడంటే, అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పదవులు కలిగిన వాడిని అన్నాడు. ఆయన గుర్తింపు ఏమిటో నీకు అర్థమైతే నీ గుర్తింపు ఏమిటో నీకు అర్థమవుతుంది. ఇంకొక మాట జ్ఞాపకం చేయమంటారండి. ఆయన ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు, నేను అపవిత్రమైన పదవులు కలిగిన ప్రజల మధ్య నేను. నువ్వు క్రైస్తవులైతే నీ అపవిత్రత ఏమిటో నీకు అర్థం కావాలి. నీకు ఎవరి మధ్య ఉన్నావో వారి యొక్క అపవిత్రత కూడా నీకు అర్థం కావాలి. మొదట దేవుని పరిశుద్ధత నీకు అర్థం కావాలి. అప్పుడే నీ అపవిత్రత, నీ అవిధేయత, నీ అన్యజనుల నడక కదండి. అలాగే మనం ఎవరి మధ్యలో నివసిస్తున్నామో వారి యొక్క అపవిత్రత కూడా నీకు అర్థమవుతుంది. ఇదే క్రైస్తవ్యం అంటే. నేను టైంకి ఆదివారం వచ్చేస్తానండి, టైంకి వెళ్ళిపోతానండి, బలలో నేను పాలు పంపులు పొట్టేసుకుంటానండి అంటే ఇది కాదు క్రైస్తవం. ప్రియమైన వారులారా, ఏమిటి క్రైస్తవ్యము అంటే నీవు ఆయన వలె నడవాలి. నేను ఆయన వలె నడవడం క్రైస్తవ్యం అంటే, ఆయన సంపూర్ణతలకు రావడం క్రైస్తవ్యం అంటే, ఆయన పరిశుద్ధతలోకి రావడం క్రైస్తవ్యం అంటే, ఆయన మార్గాల్లో నడవడం క్రైస్తవ్యం అంటే, ఆయన చేసినట్లుగా నువ్వు క్రైస్తవ్యం అంటే, ఆయన బ్రతికినట్లుగా బ్రతకడం క్రైస్తవ్యం అంటే. ఆదివారం వచ్చి నువ్వు అటెండెన్స్ చేయించుకుని వెళ్ళిపోతే, మొదటి ఆదివారం వచ్చి బలలో పాలు పంపులు పొందుకుంటే అది క్రైస్తవం కానే కాదు. అది గుర్తుపెట్టుకొని ఈరోజు నువ్వు క్రీస్తు వలె నడవకుండగా, ఆయన పరిశుద్ధతలో లేకుండా, ఆయన జీవించినట్లుగా నీవు నేను జీవించుకున్నట్లుగా నేను క్రైస్తవునే అని చెప్పుకుంటే ఎలాగో ప్రియమైన వాళ్ళారా? నువ్వు ప్రతి ఆదివారం ఎందుకు మందిరానికి రావాలంటే, ఓ ప్రభువా ఇదిగో ఈ వారంలో నేను ఈ పాపాన్ని చేశానని నువ్వు చేసిన పాపాన్ని కనుగొని ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందాలి కదా. అదే మందిరానికి రావడం అంటే. ఊరికనే టయానికి వచ్చేసి వెళ్ళిపోవడం కాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ వారంలో మన జీవితంలో చేసిన ఏదో ఒక కొత్త పాపం ఉంటుంది, ఉండదండి. నేను పాత పాపాల గురించి మాట్లాడడం లేదు, ఎందుకంటే అవన్నీ మనం విడిచిపెట్టేస్తాం. ఈ పాపం ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళారా, ఈ వారం రోజుల్లో ఏదో ఒక కొత్త పాపం మన కళ్ళకు కనబడిందండి. లేదంటారా చెప్పండి? యూట్యూబ్ ఓపెన్ చేసి షార్ట్స్ ఓపెన్ చేయండి, ఎన్ని పవిత్రమైన షార్ట్స్ వస్తాయంటే చెప్పండి. నీ కళ్ళకు అపవిత్రత కనబడలేదా? నీ తలంపులకు అపవిత్రత రాలేదా? పాపపు దృష్టి నీకు కలగలేదా? ఏదో ఒక కొత్త పాపాన్ని నువ్వు గుర్తించి దాన్ని ఏం చేయాలండి ప్రియమైన వాళ్ళారా? ఇక్కడ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు అటెండెన్స్ చేయడానికి రావద్దు దేవుని దగ్గరికి. పాస్టర్ గారు అడుగుతారనో, పెద్దలు అడుగుతారనో, ఎవరు అడుగుతారనో, రికార్డులో రాయాలనో ఇవేమీ అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చెడవలసే భూమి మీద. నువ్వు కూర్చోవలసింది అక్కడ. నువ్వు అక్కడ కూర్చోవాలంటే ఇక్కడ నువ్వు నిలవబడాలి. నువ్వు నిలవబడాలంటే ఆయన వల్ల నువ్వు నడవాలి. ఏది మనకి ఎక్కడ వచ్చింది రోజు క్రైస్తవ్యం అంటే? ఎక్కడ క్రైస్తవ్యం అంటే ఏ రోజైనా, ఏ పూటైనా, ఏ ఆదివారం అయినా ఒక కొత్త పాపాన్ని మనము గుర్తించగలిగేమో మన హృదయంలో. యెషయా అంటున్నాడు, అయ్యో ప్రభువా నేను అపవిత్రమైన పదవులు కలిగిన వాడిని. నేనే కాదు, ఇదిగో నిన్ను చూడగానే నా చుట్టూ ఉన్న వారి పరిస్థితి కూడా నాకు అర్థమైంది. వారు కూడా అలాగున్నారు ప్రభువా.
నన్ను పవిత్రపరచువా నాయన, నన్ను పరిశుద్ధపరచువా అని అడిగినప్పుడు దేవుడు తన యొక్క పరిశుద్ధ అగ్ని చేత తన పెదవులను ముట్టి పరిశుద్ధపరిచిన దేవుడు. మరి నీ హృదయాన్ని ఎందుకు సరిచేయడు? నువ్వు ఇంకా ఎందుకు అవిధేయత నడకని విడిచిపెట్టలేదు? ఇంకా అన్యజనుల నడకని ఎందుకు ఫాలో అవుతున్నావంటే కారణము ఇందాక మనం చదువుకున్న ప్రియమైన వాళ్ళారా 95వ కీర్తన 10-11 వచనాలు. ఏంటి నేను జ్ఞాపకం చేస్తాను, మళ్ళా చూడండి ఒకసారి. 95వ కీర్తన 10-11 చదవండి. అంటే నువ్వు ఈ మార్గాలు నడిస్తే నువ్వు ఎవరిని విశ్వసిస్తున్నావు? మాట్లాడండి మీరు. ఎవరిని విశ్వసిస్తున్నావు? సేవకుని కాదు. అమ్మ ఎందుకు రాలేదు ఈ ఆదివారం ప్రార్థనకి, ఎందుకు రాలేదు ఈ శనివారం ప్రార్థనకి అని మేము అడుగుతూ ఉన్నప్పుడు కొన్ని మార్లు నాకు విశ్వస్తూ ఉంటది, ఎన్ని మార్లు అడగాలరా బాబు అని. కానీ మీకు అర్థం కాని విషయం ఏంటంటే విశ్వించేది నన్ను కాదు, విశ్వించేది పెద్దలు కాదు, మనము దేవుణ్ణే మనం విశ్వసిస్తున్నామేమో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. నువ్వు అవిధేయత నడక నడిస్తే నువ్వు దేవుని విశ్వసిస్తున్నావు, అన్యజనుల నడిస్తే దేవుని విశ్వసిస్తున్నావు. వారు హృదయమున తప్పిపోయిన ప్రజలు. ఏమండి, ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని మార్లు మనం తప్పిపోలేదు? తప్పిపోతున్నాం కదా. అంటే నువ్వు ఇంకా దేవునికి అవిధేయతను కనపరుస్తున్నావు అన్నమాట, ఇంకా నువ్వు అన్యజనులుగా నిర్వహిస్తున్నావు అన్నమాట. ఆయన అంటున్నాడు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని నేను అనుకుంటున్నాను. ఏమో ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా చూసి అదే అంటున్నాడేమో, ఏ వరప్రసాద్ ఇంకా నువ్వు అన్యజనుల నడుస్తున్నావేంటి, అవిధేయతను నడుస్తున్నావేంటి, నా మార్గాలను తెలుసుకోలేదా? ఇంత వాక్య పరిచర్య, ఇంత పరిశుద్ధమైన వాక్యము నా మాటలు చేతిలో ఉండగా ఎందుకు నా మార్గాలను ఇంకా తెలుసుకోలేదు? ఇంకా అవిధేయత నాటను ఎందుకు నడుస్తున్నావు, అన్యజనులను ఎందుకు నడుస్తున్నావు అని దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించే రోజు ఒకటి దిక్కుపోయిన వాళ్ళారా. ఆలోచన చెయ్యండి, ఎందుకు మనం ఇంకా వాటిని విడిచిపెట్టలేకపోతున్నామో నాకు అర్థం కావలేదు. ఇన్ని సంవత్సరాలు సంఘంలోకి వస్తూ ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసము కలిగిన మనం ఇంకా మనలో అవిధేయత నడక ఉంది లేదు అనడానికి మీరు లేదు ప్రియమైన వాళ్ళారా. ఏదో ఒక మూలన ఉంది, మనం కుంటు పడిపోయాం. ఆయన దగ్గర కూర్చోవలసిన మనము అవిధేయత దగ్గర మనం కూర్చుండిపోయాం. దుష్టునికి వ్యతిరేకముగా నిలవబడవలసిన మనం, ఆయన ఏమన్నాడు 2:2లో మీరు లొంగిపోయి నడుస్తున్నారు అన్నారు. నువ్వు దుష్టుడికి లొంగిపోయావా? అన్ని ఆచారాలకు లొంగిపోయావా? కుదరదు. నువ్వు ఆయన వలె నువ్వు నడవాలి. విశ్వాసులకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూపించు. మనం నడవవలసిన వారిగా ఉన్నాం, మనం పరిగెత్తవలసిన వారిగా ఉన్నాం. నిజమే, మనం బలహీనమే పరిగెత్తలేం. అయితే నువ్వేం చేయాలి? వాక్య సహాయాన్ని తీసుకోవాలి, నువ్వు ప్రార్థన సహాయాన్ని తీసుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు అవిధేయత నడక నుంచి దేవుడిని తప్పిస్తాడు. అన్యజనుల నడక నుంచి కూడా ఆయన మనల్ని తప్పించేటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవ్యం అంటే ఆదివారం టైంకి వచ్చి టైంకి వెళ్ళిపోయేది కానీ కాదు. ఆయన వలె నడవాలి. ఆయన సంపూర్ణతలోనికి నీవు నేను మారవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే ప్రియమైన వాళ్ళారా, సౌలు దావీదు యొక్క సంగీతాన్ని ఏం చేశాడట? ఇష్టపడ్డాడు కదండి. కానీ సమూయేలు మాటను ఏం చేశాడు చెప్పండి? తృణీకరించాడు. అంటే ఈ మాట మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే ఆరాధనను మాత్రమే ఇష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తే నువ్వు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతావు? నేను ఒక స్టేటస్ లో చూశాను ఈ మాట. నిజమే, సౌలు దావీదు యొక్క సంగీతాన్ని విన్నాడు, ఆస్వాదించాడు, ఆనందించాడు. కానీ దేవుని సేవకుని యొక్క మాట ఏం చేశాడు? ఆయన తృణీకరించాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆరాధన వరకు ఉంటున్నారు, పాటల వరకు ఉంటున్నారు, కానీ వాక్య సమయానికి వచ్చేటప్పటికి ఏమవుతున్నారు అంటే వారు వాక్యాన్ని ఇష్టపడతలేదో నాకు అర్థం కావలేదు, లేకపోతే వాక్యం చెప్పే మనుషులు ఇష్టపడలేదో నాకు అర్థం కావలేదు. కానీ మొత్తానికి మీరు ఏం చేయబడతారంటే ఎత్తబడుతున్నారు. ఎక్కడికంటే ఇంటిలో ఎక్కడికి ఎత్తబడతారులేండి. అంటే నాకేమర్థమవుతుంది? అవిధేయత నడక సౌలు వలె సగం పనులు చేస్తున్నాం కదండి. అన్యజనులుగా నడుస్తున్నారు. మనము కూడా నామకార్థ క్రైస్తవులుగానే ఉన్నాం. ఇప్పుడు ఆయన మార్గాలు నీకు తెలియదా? తెలుసు కదా. ఆయన మాటలు నీకు తెలియదా? తెలుసు కదా.
ఎన్నో సంవత్సరాల నుంచి మనము దేవుని సంఘముతో సహవాసం కలిగి ఉండి కూడా ప్రియమైన వాళ్ళరా, నీవు కూడా సౌలు వలె ఆరాధన ఇష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని తృణీకరిస్తున్నావేమో. అలా తృణీకరిస్తే నేనైనా నీవైనా ఎవరమైనా ఆధ్యాత్మికంగా మనము ఎదగలేము అన్న సత్యాన్ని మనము గ్రహించాలి. ఈ రెండు నడతలు మనం నడవకూడనివి, ఇవి వద్దు. నడవవలసిన నడతలు ఉన్నాయి, ఒక 5 నడతలు ఉన్నాయి. సమయానుకూలం బట్టి మనం ఆ నడతలు మనము ఆలోచన చేద్దాం. రండి, మొట్టమొదటిగా క్రైస్తవులు నడవవలసినటువంటి నడతల్లో మొదటిది 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము నడుచుకోవలసిన మొట్టమొదటి నడక ఏమిటయ్యానంటే సత్క్రియలలో నడుచుకోవాలి. వాక్ ఇన్ గుడ్ వర్క్స్. ఎందులో నడుచుకోవాలి చెప్పండి? మనము అదే మాట రాశారు కదండి, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము సత్క్రియలలో మనము నడుచుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయము 16వ వచనంలో ఆయన ఒక మంచి మాటను తెలియజేశారు కదండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని దేవుని వాక్యములో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడాడు. నిజమే, మనుషుల ఎదుట మనం ఏం చేయాలట చెప్పండి చెప్పండి. అరే ఇప్పుడు మీరు చదివిన వాక్యంలో ఉందండి కదా, మనుషులు మీ సత్క్రియలను చూచినట్లుగా. అంటే మీ సత్క్రియలు ఎక్కడ చెయ్యాలి చెప్పండి? మనుషులు ఎదుట. మరి నీతి క్రియలు ఎక్కడ చేయాలి? దేవుని ఎదుట. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు తెలుసు. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవండి. నీతి క్రియలు ఎప్పుడు కూడా కనబడనివ్వకూడదు. ఎవరు కనబడనివ్వకూడదు? మనుషులకు నీతి క్రియలు కనబడనివ్వకూడదు. ఏమిటి నీతి క్రియలు అంటే? ప్రార్థన, వాక్య ధ్యానం కదండి, ఇంకా దేవుని కొరకు చేసేటువంటి దాతృత్వం, ఉపవాసం, ఇవన్నీ కూడా నీతి క్రియలు మనుషులకు కనబడనివ్వకూడదు. 6వ అధ్యాయంలో మనం చదివితే అదే ఆయన మాట్లాడుతూ ఉంటారు. మరి సత్క్రియలు ఏం చేయాలట? మనుషులు ఎదుట నువ్వు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? దేవునికి మహిమ కలిగినట్లుగా ఈ సత్క్రియలు మనము చేయవలసిన వారిగా మనం ఉన్నాం. నిజమే, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే చేయవలసిన సత్క్రియలేమో దాచుకుంటున్నాం, దాయవలసినటువంటి నీతి క్రియలు ఏం చేస్తున్నాం? అంగులు ఆర్భాటాలతో మనము చేస్తున్నాం. కానీ ఇది దేవుని వాక్య విరుద్ధం. నీతి క్రియలు ఎప్పుడు కూడా రహస్యంగా ఉండాలి, అవి దేవునికి మాత్రమే కనబడాలి. సత్క్రియలు అవి మనుషుల ఎదుట మీరు ప్రదర్శించాలి, అవి దేవునికి మహిమను తీసుకొని వస్తాయి. అయితే ప్రియమైన వాళ్ళరా, సత్క్రియల విషయమై క్రైస్తవుల యొక్క వైఖరి ఎలాగ ఉండాలి అన్న విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. సత్క్రియల విషయమై క్రైస్తవుల యొక్క వైఖరి ఈ యొక్క లేఖన భాగాలు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు తీతుకు పత్రికలో సత్క్రియ గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఉన్నటువంటి 3 అధ్యాయాలైనా చాలా మంచి విషయాలు ఆ యొక్క పత్రికలో మనం చూస్తాం. సత్క్రియల విషయమై క్రైస్తవుల యొక్క వైఖరి ఎలా ఉండాలో చూడండి, మనం ఈ పత్రికలో మనము చూడగలుగుతూ ఉంటాం. చదువుదామా? చూడండి, చదువుతూ ఉన్నాను. 2వ అధ్యాయము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువుతున్నాను. 7, 8 వచనాలు. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే, ఈ తర్వాత మాట మీరు అండర్లైన్ చేసుకోండి, సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకొనుము అన్నాడు. ఈ సత్క్రియలో ఎడల క్రైస్తవుని యొక్క వైఖరి ఏమిటయ్యానంటే సత్క్రియలు చేయడానికి మాదిరి చూపించు. అది ఆ వచనం యొక్క భావం. మీరు ఎందుకు మాదిరి చూపించాలి అనంటే నీ పరపక్షమందుండు వారు, ఎవరైతే నీ పరపక్షమందు ఉన్నారో వారు ఏమవడానికట? సిగ్గుపడినట్లు అన్ని విషయాల్లో కూడా నువ్వేం చేయాలంటే సత్కార్యముల విషయమై మాదిరి కనపరచుము అంటున్నాడు. ఆ క్రైస్తవ సంఘం అంటే నీతి క్రియలతో దేవునితో బాగుండాలట, సత్క్రియలతో లోకముతో ప్రయోజనకరంగా ఉండాలట.
కదండి. సంఘము నీతి క్రియలతో దేవునితో బాగుండాలట, అలాగే సమాజముతో సత్క్రియలతో ప్రయోజనకరముగా ఉండాలి. ఈ రోజు మనం నీతి క్రియలు చేసినప్పుడు మన యొక్క సహవాసము దేవునితో చాలా బాగుంటుంది, అలాగే సత్క్రియలు చేసినప్పుడు సమాజముతో మనం బాగుంటాం. నిజమే, ఆ సాక్ష్యాన్ని విన్నప్పుడు ఈ మాట నాకు గుర్తొచ్చింది. ఏమిటా మాట? పరపక్షమందుండు వాడు మనల్ని గూర్చి చెడు మాట ఏదో చెప్పలేక చూడండి సిగ్గుపడినట్లు అన్నిటి యందు నీవు సత్కార్యముల విషయమై మాదిరి కనపరచు. ఈ రోజు నువ్వు సత్క్రియల విషయమై మాదిరి కనపరిస్తే నీ పరపక్షమందుండు వాడు నోరు మూసుకొని పోతాడు, ఏమి మాట్లాడడానికి మీరు సిగ్గుపడతాడు వాడు. కానీ ఈరోజు మనము సత్క్రియలు చేయడానికి మనకి ఏమి లేదు చెప్పండి? మాదిరి లేదు, మాదిరి లేదు. ఆయన సత్క్రియలు చేసి మనకు మాదిరి కనపరిచారు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో బ్రతికినప్పుడు ఆయన అన్ని కూడా సత్క్రియలు చేసి ఆయన మాదిరి కనపరిచాడు. కానీ రోజు నీవు నేను ప్రియమైన వాళ్ళరా సత్క్రియలు చేసి మాదిరిని కనపరచలేకపోతా ఉన్నాం. నిజమే, అవసరతలో ఉన్న సమాజం ఉంది, అవసరతలో ఉన్న మనుషులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ మనం ఏవో సంఘము నుంచి దేవుని పేరట కొన్ని సత్క్రియలు చేయవలసిన అవసరత ఉంది. సమాజానికి మనం చేయాలి. సంఘంలో ఎప్పుడూ కూడా మనమే ప్రార్థనలు పెట్టేసుకొని, మనమే భోజనాలు పెట్టేసుకొని, మనమే సంతృప్తి చెందడం కాదు. దేవుని సంఘం అంటే సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన పరపక్షమందు వాడు ఒక్క మాట కూడా మనం అనకుండా ఉండాలి అంటే మన సత్క్రియలు మనుషులు మనము చేయవలసిన వారిగా ఉన్నాం. అందుకే ఆయన అంటున్నాడు, సత్క్రియల విషయమై క్రైస్తవుల యొక్క వైఖరి ఏంటి అంటే సత్క్రియలు చేయటి యందు మీరు మాదిరిని కనపరచండి. ఏదో దేవుడి నీకు తోచింది, ఎవరో ఒకరికి ఏదో చక్కని సత్క్రియ చేయి. నువ్వు ఇప్పుడే చేస్తావో లేకపోతే క్రిస్మస్ టైంలో చేస్తే ఇంకా నువ్వు బాగా అర్థమవుతుంది నువ్వు క్రైస్తవుడు అని. అప్పుడు దేవుని నామ మహిమార్థమే చేయి, దేవునికి మహిమ వచ్చినట్లుగా నువ్వు చేయి. నీ పరపక్షమందు వాడు ఎవరు నుండి ఏ ఎత్తకుండా చూపించకుండా ఉండేటట్టు నువ్వు ఆ యొక్క సత్క్రియలు చేయవలసినటువంటి అవసరత ఉంది. మొదటిది మాదిరిని కనపరచాలి. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా చూడండి 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఈ మాట మీరు అండర్లైన్ చేసుకున్న తర్వాత, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకునేను. రెండవదిగా సత్క్రియల విషయమై క్రైస్తవుల యొక్క వైఖరి ఏంటంటే సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి ఉండాలి కదండి. సత్క్రియలు చేయడానికి ఏముండాలి మనకు? మా ఇంటికి వస్తే చెప్పండి ఏం చేస్తావు? మీ ఇంటికి వస్తే ఏం పెడతావు? అంతేనా? అదేనా క్రైస్తవుల యొక్క జీవితం? మన ఇంటికి వచ్చినా వాళ్ళే తేవాలి, మన వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇది కాదు. మనం ఎందుకు ఆ అద్భుతమైన మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, మనల్ని ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడట, ఎందుకు పవిత్రపరుచుకున్నాడట? సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండడానికే క్రీస్తునందు మనం నూతన పరచబడ్డాం కదండి. ఆయన అన్నాడన్నమాట, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము, ఎవరి కొరకు ఆయన పవిత్రపరుచుకున్నాడు? తన కోసము. ఎందుకు తన కోసము? నువ్వు చేసేటువంటి సత్క్రియల ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి, దేవునికి ఘనత రావాలి అని దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడయ్యా? తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చెప్పండి చేసుకొనుటకు తన్ను తానే అప్పగించుకున్నాడు. అని ఎందుకు తన యొక్క సమస్తాన్ని అప్పగించుకున్నాడయ్యా అంటే మనము సత్క్రియలు యందు ఆసక్తి కలిగి ఉండడానికి. ఆయన చేసి అదే క్రైస్తవం అంటే, ఆయన వల్ల నడవడం అంటే, ఆయన సంపూర్ణతలోకి రావడం అంటే, ఆయన వల్ల పరిశుద్ధులుగా బ్రతకడం అంటే సత్క్రియలు చేయడానికి మాదిరి కనపరచాలి. సత్క్రియలందు మనము ఆసక్తి కలిగిన వారిగా మనం ఉండాలి. ఆసక్తి మనం ఎన్నుకోబడ్డామంటే, ఎందుకు ప్రత్యేకించబడ్డామయ్యానంటే ఆయన పక్షమందు మనము సత్క్రియలందు మనము ఆసక్తి కలిగి ఉండడానికి. ఈరోజు అట్టి మనసు దేవుడు మనకి ఇచ్చాడు, కానీ మనం ఏం చేస్తున్నామయ్యానంటే ఆసక్తిని కనపరచలేకపోతా ఉన్నాం. దానికి కారణం ఏంటి? అవిధేయత నాకు నడుస్తున్నావా? దానికి కారణం ఏమిటి? అన్ని దినములు నడుస్తున్నావా? అలా నడిస్తే నువ్వు మాదిరిని కనపరచలేవు. అలా నడిస్తే నువ్వు చెప్పండి ఆసక్తిని కలిగి
ఉండలేవు. కాబట్టి వాటిని విడిచిపెట్టు, వీటిని ధరించుకో. నువ్వు నూతన సృష్టి, మనము నూతనముగా మనము క్రీస్తు రక్తములో కడగబడిన వారము. ఇక పాత జీవితముతో గతించిన జీవితంతో మనకు సంబంధం లేదు. ఆ జీవితం చాలుగా. మూడవదిగా మనం ఆలోచించేద్దాం. అంటే వైఖరి, క్రైస్తవుల యొక్క వైఖరి ఎలా ఉండాలో ధ్యానం చేస్తున్నాం. మూడవదిగా 3వ అధ్యాయము చూడండి 8వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. 3:8 ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసు ఉంచినట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. మూడవదిగా ప్రియమైన వారులారా, సత్క్రియలు ఎలా చేయాలట? ఎడాపెడా ఎగాదిగా చేయకూడదంటండి. అలా చేస్తే మేలు కంటే కీడు ఎక్కువ. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసేది పావలానైనా, ఒక ధాన్యపు గింజైనా, ఒక బియ్యపు గింజైనా, ఏది చెయ్యి. ఒక చీర కొనిచ్చినా, ఒక వస్త్రం కొనిచ్చినా, లేకపోతే ఒక పూటను ఆహారం పెట్టినా, ఒక టీ ఇచ్చినా, ఒక మంచినీళ్ళు ఇచ్చినా, నీవు ఏదైనా చేయి. అది ఎలా చెయ్యాలట? శ్రద్ధగా మనము చెయ్యాలట. ఇసుక్కొని కసుక్కొని ఎప్పుడు మనం అలాగా చేయకూడదు. ఎడాపెడ ఎగాదిగా ఇలా నువ్వు ఏ పని కూడా నువ్వు చెయ్యొద్దు. మేలు కంటే కీడు ఎక్కువ కలుగుతుంది. కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు సత్క్రియలు శ్రద్ధగా చేయటి యందు మనస్సు ఉంచండి. శ్రద్ధగా మనం చెయ్యాలి. నీకు ఎవరికి చేసినా, నువ్వు సేవకుడికి చేసినా, తోటి పరిశుద్ధులకి చేసినా, సమాజంలో వారికి చేసినా, ఎవరికి చేసినా శ్రద్ధగా చేయి, ప్రేమతో చేయి. ఇసుకోవద్దు, కసుక్కోవద్దు. ఏదైనా నీకుంటే చేయి, లేకపోతే మౌనంగా ఉండు. కానీ ఎలా చేయాలట? ఎలా చేయాలండి? శ్రద్ధగా చేయాలి అన్నాడు. అలాగే మనం 4వదిగా మనం ఆలోచించేద్దాం. 4వదిగా మనం ఆలోచించేద్దాం. చూడండి 3వ అధ్యాయము 2వ వచనం. కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాని వారును శాంతులన ఇళ్ళ వలన వారికి జ్ఞాపకము చేయి. ఈ వచనములో మనం ఆలోచన చేస్తే సత్క్రియలు చేయడానికి ఎలా ఉండాలట? సిద్ధంగా ఉండాలట. ఎన్ని అద్భుతమైన మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం సత్క్రియలు మర్చిపోయి చాలా కాలమైంది అనిపిస్తుంటుంది నాకు. నీతి క్రియలు చేస్తున్నాం, కానీ అవి మనుషులు కనపడకూడదని ఆయన అంటే మనం మనుషులకే మనము ఏం చేస్తాం చెప్పండి? కనపరుస్తున్నాం. నీవు దాయవలసినవి దాయకుండా నువ్వు బయలుపరుస్తున్నావు. బయలుపరచవలసిన వాటిని ఏం చేస్తున్నావు? బిగబెడుతున్నావు. దాస్తే బాగుండు, నువ్వు బిగబెడుతున్నావు. కానీ మనం చాలా ఎప్పుడు చాలా డిఫరెంట్ గా ఉంటాం. దాయవలసినవి బహిర్గతం చేస్తాం, బహిర్గతం చేయవలసినవి దాస్తూ ఉంటాం. కానీ ఇక్కడ పౌలు గారు మంచి హెచ్చరికను వాళ్ళకి అందిస్తున్నారు. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండండి అంటున్నాడు. ఎవరి పేరిట? దేవుని పేరిట. మన పేరిట కాదు, దేవుని పేరిట కదండి. మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచు. ఎవరిని నువ్వు దూషించొద్దు, ఎవరిని నీవు దూషించొద్దు, జగడమాడవద్దు, శాంతముగా ఉండండి. అలా ఉండాలని వారికి జ్ఞాపకం తీతుకు అంటున్నాడు ఆయన. సో కాబట్టి ప్రియమైన వాళ్ళారా, సత్క్రియలు చేయడానికి మనం ఎలా ఉండాలని చెప్పండి? సిద్ధముగా ఉండాలి అని దేవుని వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చివరిగా మనం ఆలోచన చేస్తే 3వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా. ఈ మాట మనం అండర్లైన్ చేసుకుందాం. సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను అన్నాడు. 5వదిగా సత్క్రియలు చేయటం మనము నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటామండి? ఎలా నేర్చుకుంటాం? ఇప్పుడు మా పిల్లలు సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటారు చెప్పండి? అంతే కదా. తల్లిదండ్రులుగా మేము సత్క్రియలు చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడు సంఘముగా మనం ఎలా నేర్చుకోవాలి అంటే, మనకంటే ముందు దేవుని పేరట
సాటి మనుషులకు మన పితరులు చేసినటువంటి ఆ యొక్క సత్క్రియలను మనం చూసి ఏం చేయాలట, నేర్చుకోవాలి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన వారు మనకంటే పెద్దవారు ఉన్నారు సంఘాల్లో, ఆత్మ సంబంధమైన వారు మన కుటుంబాల్లో ఉన్నారు పెద్దవారు. వారు ఎన్నో సత్క్రియలు చేశారు, అలాగే వారు ఎన్నో మేలులు చేశారు, ఎంతో వారు సహాయము చేశారు. వారు ఎంతో సాత్వికముతో ఉన్నారు, శాంతముతో ఉన్నారు, సంఘాల్లో సహనముతో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయగలిగారంటే, మనము ఆ పెద్దల దగ్గర, ఏ పెద్దలు? ఆత్మ సంబంధమైన పెద్దలు. మళ్ళీ ఏ పెద్ద దగ్గర పెడితే ఆ పెద్ద దగ్గర కాదు, ఆత్మ సంబంధమైన పెద్దలు. మనకంటే ముందు దేవుని పేరట మనుషులకు వారు చేసినటువంటి సహాయము, అలాగే మేలులు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే వారి దగ్గర చూసి మనము నేర్చుకోవాలి. ఈరోజు మనకు సత్క్రియలు చేసేటువంటి మనస్తత్వం ఉందా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంగమా. క్రైస్తవుని యొక్క వైఖరి సత్క్రియల విషయంలో ఇలాగుండాలి. కానీ మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, సత్క్రియలను మనము చేయడం మానేసి నీతి క్రియలు దాయవలసింది మనము వాటిని పత్రికలో మనం పెడుతున్నాం. వాటి గురించి ఏమన్నాడో చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒక్కసారి మనము చదువుదాం. చూడండి 6వ అధ్యాయంలోకి వస్తే, చదువుతారా? మొదటి వచనం చదవండి. మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందుదురు. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను. అది చాలండి, ఆ ఒక్క మాట కోసమే. ఈరోజు మనం చాలా చిన్నది చేసి మనం ఏం చేస్తామని చెప్పండి, బోరలు ఊదించుకుంటున్నాం. కానీ దేవుని వాక్యం ఏమి సెలవిస్తూ ఉంది? నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారు. ఈ మాట వాళ్ళు ఎప్పుడు చదవండ్రేమో, ఈ మాట వాళ్ళు ఎప్పుడు బైబిల్లో చదవలేదేమో అనిపిస్తూ ఉంటుంది. నేను యథార్థంగా మీకు మరొక మాట చెప్తాను. నేను చాలా సార్లు కూడా నేను అదే చెప్తాను మా పాస్టమ్ గారికి, మనం దశంభాగం వేసిన పేరు రాయాలా అంటూ ఉంటాను నేను. కానీ మరలా ఆవిడేమంటే తెలుసా, ప్రోత్సాహకరంగా ఉంటది కదండి సేవకుడి పని చేస్తే అంటారు. ఏం నేను ముందుకెళ్తే నీయే, వెనకెళ్తే చెప్తున్నాను. నాకా ఇష్టం ఉండదు, అది ఎవరికి తెలియాలి? దేవుడు తెలిస్తే సరిపోతుంది కదండి. కానీ ఆవిడ ప్రోత్సహిస్తే తెలుసా, మనం అలా చేస్తే మరొకరికి ప్రోత్సాహకరంగా ఉంటది కదండి అంటది ఆవిడ. వారి భార్య మాట కూడా మనం వినాలి, ఆ దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ. సో కాబట్టి నేను ఏం చెప్తున్నానయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా, మనం బోరలో వదించుకోవద్దు. అలా బోర వదించుకుంటే రిజల్ట్ ఏంటి? ఆల్రెడీ వారు ఏమయ్యారట చెప్పండి, వారు ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు. అందుకే మనం ఇంకా 5 నుంచి అలా క్రిందకి చదివితే, ప్రియమైన వాళ్ళారా, రహస్య 3 నుంచి కొన్ని రహస్యంగా చేయవలసినవి ఉన్నాయి, బహిరంగంగా చేయవలసిన ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెయ్యాలి. సో కాబట్టి దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నాయా అంటే, మీరు అన్ని విషయాల్లో క్రీస్తు వలె అన్ని విషయాల్లో మీరు ఏమవ్వాలట, ఎదగండి. అంటే మీరు క్రీస్తు వలె మీరు నడవండి అని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు. మనం క్రీస్తు వలె మనం నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన మనందరినీ కూడా విమోచించుకున్నటువంటి దేవుడు. ఆయన మన కొరకు తను తానే అప్పగించుకున్నటువంటి దేవుడు. మనం పవిత్రపరుచుకున్నాడు. తన సొత్తుగా, తన స్వకీయ జనాంగముగా, రాజులైన యాజక సమూహముగా ఆయన మనల్ని చేసుకున్నటువంటి దేవుడు. మనం ఇలా నడవాలనే, ఇలా నడుచుకోవాలనే తను తాను ఆయన అప్పగించుకున్నాడు. తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం ఎవరమయ్యారంటే నూతన సృష్టి. మనము నూతన పరచబడిన వారము, నవీన స్వభావము కలిగిన వారము. కాబట్టి ఆ యొక్క ప్రాచీన జీవితాన్ని, అవిధేయత నడకను మీరు విడిచిపెట్టండి. అన్యజనుల యొక్క నడకను కూడా మీరు విడిచిపెట్టండి. మీరు విడిచిపెట్టలేదంటే అర్థం ఏంటో తెలుసా? మీరు నన్ను విసిగిస్తున్నారని అర్థం. మీరు విడిచిపెట్టలేదంటే అర్థం ఏంటో తెలుసా? నా మార్గాలు మీరు తెలుసుకోలేదని అర్థం. వాళ్ళతో అంటే, అయ్యా 45 సంవత్సరాలు మీరు నడిచారు కదా నాతో, నేను మిమ్మల్ని నడిపించాను కదా,
మీరు 11 రోజుల్లో వెళ్ళవలసింది, 10 రోజుల్లో వెళ్ళవలసింది. ఎందుకు వెళ్ళారు 40 సంవత్సరాలు? మీరు ఎప్పుడు చూసినా నాకు మన్నా కావాలి, మాంసం కావాలి, త్రాగడానికి నీళ్లు కావాలి, మాకు ఆలుగడ్డలు కావాలి, ఉల్లిపాయలు కావాలి, కీర దోసకాయలు కావాలని భౌతికమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మీరు ప్రయాసపడ్డారు. కానీ ఆ యొక్క కానాను విషయమై నేను మీకు ఇచ్చేటువంటి ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు సమృద్ధికరమైనటువంటి ఆ యొక్క దేశాన్ని మీరు ఎప్పుడు కూడా మీరు చూడలేదే. కాబట్టి మీరు నన్ను విసిగించారు. మీరు ఎన్ని అద్భుతాలు చూశారు. మీరు అద్భుతాల దగ్గర ఆగిపోతున్నారు, కానీ మీరు దానం దగ్గర ఆగిపోతున్నారు, కానీ దాతను మీరు మర్చిపోయారయ్యా. మీరు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీర్చినటువంటి ఆ దేవాలయ దగ్గర మీరు మర్చిపోతే ఎలాగా? బన నుంచి నీళ్లు చూస్తున్నారు, కానీ నీళ్ళిచ్చే దేవుడు మర్చిపోతే ఎలా మీరు? కాబట్టి ఆయన అంటున్నాడు, మీరు నన్ను విసిగించారయ్యా. నిజమే, వాళ్ళెవరో ప్రవేశించిన మాట చదివినప్పుడు ఒళ్ళు జలరించిందండి. ఎన్ని అద్భుతాలండి! ఐగుప్తుల 10 అద్భుతాలు వారు చూడలేదా? చాలా చక్కగా దేవుడు క్షుణ్ణంగా వారికి చూపించారు. మార్గ మధ్యలో ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తారు. కానీ భౌతికమైన ఆశీర్వాదాల మీద మనం వెంపర్లాడుతూ ప్రియమైన వాళ్ళరా, ఆధ్యాత్మిక సంబంధమైన ఆయనతో కూర్చోవలసిన నీవు, దృష్టికి వ్యతిరేకంగా నిలవబడిన నీవు, ఆయనతో నడవలసిన మనము ఇంకా అవిధేయత నడక చెప్పండి అన్యజనుల వలె మనము నడుస్తున్నాం. అలా నడవద్దు. కానీ ఎలా నడవాలట? మనము క్రీస్తు వలె మీరు నడవండి. అంటే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎలాగైతే సత్క్రియలు చేసినాడో మనము కూడా సత్క్రియలలో నడుచుకోండి. వాక్ ఇన్ గుడ్ వర్క్స్ అన్నారు ఆయన. ఆ సత్క్రియలు మనము చేయాలి. వాటి ఎడల మన వైఖరి ఏమిటి? ఒక 5 విషయాలు మేము ముందుంచారు కదండి. మొదటిది ఏంటి చెప్తారా? సత్క్రియలు చేయటి ఎందు మనము మాదిరి కనపరచాలి. రెండవదిగా ఆసక్తి కలిగి ఉండాలి. మూడవదిగా శ్రద్ధ కలిగి ఉండాలి, చేయాలి. నాలుగవదిగా సిద్ధపడి ఉండాలి. ఐదవదిగా సత్క్రియలు చేయట నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకోవాలి అంటే మనకంటే ముందు దేవుని పేరట ఆత్మ సంబంధమైన పెద్దలు, పరిచారకులు, సేవకులు చేసినటువంటి ఆ యొక్క సత్క్రియలను మనము దగ్గరుండి నేర్చుకోవాలి. అట్టి మనస్సు మనము కలిగి ఉండాలనే దేవుడు మన కొరకు, మనందరి కొరకు తను తాను అప్పగించుకున్నాడు శిలువ మరణానికి. ఆ శిలువ రక్తము ద్వారా మనం నూతన పరిచి, మీరు నూతన సృష్టి, మీరు సత్క్రియలు చెయ్యండి. నా వలె మీరు ఉండండి. క్రైస్తవం అంటే నా సంపూర్ణతలోనికి మీరు రండి, నా పరిశుద్ధతలోనికి మీరు రండి, నా వలె మీరు ఎదగండి, నా వలె మీరు ప్రవర్తించండి, నా వలె మీరు మాట్లాడండి, నా వలె మీరు నీతి న్యాయములు జరిగించండి, నా వలె మీరు జాలిపడండి, నా వలె మీరు దయ చూపించండి, నా వలె మీరు శాంతమూర్తులుగా ఉండండి. ఇవన్నీ కూడా ఎక్కడ కనబడతాయి తెలుసా? ఆ శిలువలో మనకు కనబడతాయి ప్రియమైన వాళ్ళారా. అది శాపమే కావచ్చు, శాపగ్రస్తమైన మరణమే కావచ్చు, కానీ యొక్క శిలువలో మనకు కనబడేది ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క గుడ్ వర్క్స్, అవన్నీ కూడా మనకు శిలువలో కనబడతాయి. వాటన్నిటిని మనము చూసి నేర్చుకొని క్రీస్తు వలె మనం సమాజంలో బ్రతకాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.